నేడు తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. నేడు ఢిల్లీలో అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో అధిష్టాన పెద్దలు భేటీ కాబోతున్నారు. సర్ ప్రక్రియపై అన్ని రాష్ట్రాల నేతలకి అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో సర్ పై వర్క్ షాప్ నిర్వహించింది. బీజేపీ వచ్చే వారంలో తెలంగాణ సర్ ఇంప్లిమెంట్ అవ్వనున్నారు. ఇక సర్ సమావేశం అనంతరం అధిష్టానం పెద్దలతో రామచందర్ రావు భేటీ అయ్యే అవకాశం ఉంది. పార్టీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. రైట్ నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ ఏమన్నా. తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు ఈరోజు ఢిల్లీకి పయనమయ్యారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు ఇతర నేతలంతా కూడా ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఢిల్లీ కేంద్రంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ఇతర నేతలతో ఢిల్లీ పెద్దలు ఎస్ఐఆర్ పైన చాలా కీలకమైనటువంటి సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఒకసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో వర్క్షాప్ సైతం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధమైనటువంటి ప్లాన్తో ముందుకు వెళ్ళాలన్న దానిపైన రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు అదేవిధంగా ఇతర నేతలందరికీ కూడా అధిష్టాన పెద్దలు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దొంగ ఓట్లతో పాటు అదేవిధంగా ఒకే వ్యక్తికి 2 ఓట్లు ఉంటున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఈ ఎస్ఐఆర్తో ప్రధానంగా ఈ ఓట్లకు సంబంధించినటువంటిది ప్రధానంగా చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు ఢిల్లీ కేంద్రంగా ఈ సమావేశం ముగిసిన తర్వాత ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కీలకమైనటువంటి సమావేశం జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా పాత అదేవిధంగా కొత్త నేతలకు సంబంధించినటువంటి అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా కరీంనగర్కి సంబంధించినటువంటి 2 ఎంపీలకు సంబంధించినటువంటి కోల్డ్ వార్ అనేది చాలా పీక్ స్టేజ్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు మరొకవైపు తాజాగా తెలంగాణ బీజేపీలో లేఖ అనేటటువంటి అంశం పెద్ద ఎత్తున చిచ్చుపెట్టింది. ముఖ్యంగా 2 ఎంపీలకు సంబంధించినటువంటి ప్రధానంగా ఒకవైపు రాజ్యసభ సభ్యులైనటువంటి లక్ష్మణ్తో పాటు అదేవిధంగా నిజామాబాద్కి సంబంధించినటువంటి ఎంపీ ధరంపూర్ అరవింద్ మధ్య ఈ లేఖకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా కోల్డ్ వార్ నడుస్తుంది. ఒకవైపు తెలంగాణ బీజేపీలో లేఖలకు సంబంధించినటువంటి సంస్కృతి లేదంటూ కూడా లక్ష్మణ్ చెప్తుంటే మరొకవైపు నాపైనే లేఖలు అధిష్టానానికి రాశారంటూ కూడా మరొకవైపు నిజామాబాద్కి సంబంధించినటువంటి ధరంపూర్ అరవింద్ ప్రధానంగా షటారికల్గా కొన్ని అంశాలని కోట్ చేస్తూ కూడా ఆయన లక్ష్మణ్ని టార్గెట్ చేస్తూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు మరికొద్ది రోజులు అంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా ఈ 2 నేతలు కూడా రేసులో ఉన్నారు. అందుకే ఈ 2 నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. 2 నేతలు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి 2 నేతలు కూడా ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు ఈ కోల్డ్ వార్ నడుస్తుందనేటటువంటి చర్చ జరుగుతుంది. ఈ అన్ని అంశాలకు ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు కానీ ఈ లేఖకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో అధిష్టానం పంపించినటువంటి డబ్బుని జోబుల్లో నింపుకున్నారనేటటువంటి అంశ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర పార్టీని కుదిపేస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా ఢిల్లీ పెద్దలతో చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రం పైన స్పెషల్ ఫోకస్ చేసినటువంటి తరుణంలో ఈ అన్ని అంశాలని ప్రధానంగా ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర అధ్యక్షుడు చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. యమున, థ్యాంక్ యూ నాగేంద్ర.